మాయా 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 కార్తీక్ రే కార్తీక్ రే రే కార్తీక్ ఇంకెన్నాళ్ళురా ఇలానే ఎన్ని రోజులు ఉంటావురా? నా మాయరా నన్ను మాయ చేసి వెళ్ళిపోయింది. మాయా 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 ఇంకేం మాయరా? తను నిన్ను వదిలేయలేదు, నువ్వే భద్రంగా వెళ్ళి అప్పగించావు, గుర్తుందా? మాయా అంట మాయా. అవునరా, తనంటే ప్రేమ, తన కోసం ఏదైనా చేసేస్తాను. అయితే ప్రేమనిచ్చేస్తావా? కాదు కాదు, ప్రేమను వదిలేస్తావా? పిచ్చి నా కొడక, ప్రేమిస్తే పోరాడైనా ప్రేమను పొందే వాళ్ళు చూసా, కానీ నీలా ఇంత సింపుల్గా ప్రేమను వదిలేసే వాళ్ళని చూడలా. ప్రేమ కుట్టిదంటారా? కాదు కాదు కాదు, ప్రేమ చాలా గొప్పది. ఎందుకంటే ప్రేమలో ప్రతి నిమిషం ఒకళ్ళు ఎదుట ఒకళ్ళు కలిసే ఉంటాం. ప్రేమ అంటే అదే కదా. విడిపోయాక ఒక్క నిమిషం కూడా అమ్మని చూడలేం. అదేరా బ్లైండ్, గుడ్డిది. నా ప్రేమకి అంతులేదు. మాయా, ఐ లవ్ యూ. రే కార్తీక్, మీ ప్రేమను మేము చూసి కుళ్ళుకునే వాళ్ళం రా. మీ ఇద్దరిని అలా చూసి ప్రేమంటే ఇదేనేమో అనే విధంగా ఉండేవాళ్ళురా. కానీ ఇప్పుడు ఇలా చూస్తుంటే ఏంటి ఇంత దగ్గరగా వస్తున్నావు? ఈ కూల్ వెదర్లో వేడి కోసం. ఇంత దగ్గరగా ఉంటేనే వేడి ఉంటుందా? ఇంకా దగ్గర రావాలనుంది. కానీ నీ దగ్గర నుంచి నాకు కావాల్సిన మాట వస్తే వస్తే ఒక అబ్బాయి నీకు సిగ్గు విడిచి ఐ లవ్ యూ చెప్తుంటే నీ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం లేదు. లవ్ యూ చెప్తేనే ప్రేమ ఉన్నట్ట? నా ప్రేమ చాలా కొత్తది, అందరిలాగా కనిపించేది కాదు. అయినా ప్రేమ లేకుండా నేను ఇంత దగ్గరగా ఉండనిస్తానా? మరి లేట్ ఎందుకు? నాకు కావాల్సిన మాట చెప్పేస్తే నాకు ఇష్టమైన స్పానిష్కి స్టేజ్ చేస్తా కదా. అలా చెప్పాకే కిస్ చేస్తాను అంటే లైఫ్లో చెప్పను. నీకొక విషయం తెలుసా? ఏంటో నువ్వు చెప్తేనేగా తెలిసేది. నీకు నా మీద పెద్దగా ప్రేమ లేనట్టుంది. నీకెందుకు అలా అనిపిస్తుంది? నిజంగానే నా మీద ప్రేమ ఎక్కువ ఉంటే నీకు కావాల్సిన స్పానిష్ కిస్ టేస్ట్ చేసేవాడివి. ముద్దు పెట్టుకుంటే వెయిట్ లాస్ అవుతారంట. చూడు నేనెంత చబ్బిగా ఉన్నానో. నా వెయిట్ ఎప్పుడు తగ్గిస్తావా అని చూస్తున్నా. నా ప్రేమకు అంతులేదు. నేను కిస్ చేయాలంటే నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పాకే. మాయా, ఐ లవ్ యూ.
ఏంటి నా కోసం ఎదురు చూస్తున్నావా? లేదు, నా రాక్షసి వస్తానంది, దానికోసమే చూస్తున్నా. అబ్బో సర్లే, నేను ఒకటి అడుగుతా, నిజం చెప్తావా? ప్రేమలో ఎప్పుడు నిజాలే ఉంటాయి, అబద్ధాలు ఉండవు. ఏంటి అడుగు, చెప్తా. ఎందుకు నేనంటే అంత ఇష్టం? అమ్మ ప్రేమ, అమ్మాయి ప్రేమ ఎప్పుడు మర్చిపోలేమంటారు. మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటానో నీ దగ్గర ఉన్నప్పుడు కూడా అంతే హ్యాపీగా ఉంటా. ప్రేమ అంటే ప్రేమించి కష్టం వస్తే వదిలేసుకునే ప్రేమ కాదు నాది. జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా నీ చేయి పట్టుకుంటే ఎనలేని ధైర్యం వస్తుంది. ఇలాంటి ప్రేమ ఒక్క ప్రేమించిన అమ్మ దగ్గర, మా అమ్మ దగ్గర మాత్రమే దొరుకుతుంది. వావ్, అబ్బో మంచి ఫీల్తో మాటలు చెప్తున్నావు. ఇన్స్టాగ్రామ్లో లవ్ క్యూట్సా? అమ్మాయి ప్రేమ దక్కనోడికి కదా ఇన్స్టాగ్రామ్ కోట్స్ కావాలి. నాకా బాధ లేదు. నా రాక్షసి పక్కనే ఉన్నా ప్రేమించడం రాదు, ప్రేమ చెప్పడం రాదు. చెప్తాంలే, తొందరేముంది? తొందరేముందా? ఓయ్ మేడం, నేను నీకు ప్రపోజ్ చేసి 5 నెలలు అవుతుంది, ఇంకెన్నాళ్ళు తిప్పించుకుంటావు? ప్రేమ కంతులేదన్నావుగా, మాట కంతుందిగా. మన అనుకునే వాళ్ళకి మనకు కావాల్సిన మాట ఎప్పుడూ చెప్పకూడదంట. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అంటారు. నీ అర్థమేంటో నాకు ఇప్పటికే అర్థం కావట్లా. అయినా నిజమైన ప్రేమ అంటే ఇదేనేమో. నువ్వు లవ్ యూ చెప్పకపోయినా నువ్వే కావాలి, నీతోనే ఉండాలనిపిస్తుంది. కార్తీక్, ఎన్ని జరిగినా తను నీది కాదురా. మనది కాదనుకుంటే ఏది మనది కాదురా. ఎప్పటికంత తిరిగి వస్తుందని ఒక చిన్న ఆశరా. తను సిటీ వదిలేసి వెళ్ళి 1 year అయిందిరా. ఎక్కడుందో కూడా తెలియదురా. ఏయ్, నువ్వు వెన్నెలు చూస్తావు కదా, ఆ వెన్నెల కూడా కొంతకాలంలోనే వస్తుందిరా. మనకు అవసరమని వానకాలంలో రాదు కదా. నా మాయ కూడా అంతేరా. నేను కావాలనుకుంటే తిరిగి వస్తుంది. మాయా, నీకెలా చెప్పాలరా కార్తీక్? నీకు నువ్వుగా నీ మాయ ఇచ్చేశావు. ఒకవేళ తను నిన్ను వదిలేసి వెళ్ళిపోతే ఆశ పెట్టుకోవచ్చు, కానీ ఆ రోజు తొందరలో ఆ నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సిందిరా కార్తీక్. ఓయ్ మాయా, ఓయ్ మాయా, ఓయ్ మాయా, ఏంటి అంబ్రెల్లా వేసుకుని తిరుగుతున్నావు? అన్నం కాపాడుకోవడంకా? లేదు, వర్షం పడేలా ఉంది, అందుకే సేఫ్గా తెచ్చుకున్నా. పడేలాగే ఉంది. ఏ హే మాయా, వెదర్ చూసావా ఎంత కూల్గా రొమాంటిక్గా ఉందో? చుట్టుపక్కల కూడా ఎవ్వరూ లేరు. నువ్వు ఒక్కసారి నాకు ఐ లవ్ యూ చెప్తే ఒక్కసారి స్పానిష్ కిస్ ట్రై చేస్తా. మన లైఫ్లోనే బెస్ట్ లవ్ ప్రపోజల్, ఫస్ట్ కిస్, ఇద్దరికి గుర్తుండిపోద్ది. ఏమంటావు? హలో మాస్టారు, కిస్ చేయాలంటే చేసుకోవచ్చు, లవ్ యూ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకు. అలా అంటే అలా? నువ్వు చెప్తేనే నా పిల్లవయ్యేది. నువ్వు చెప్పేందుకు నేను నిన్నేం చేయను. ఓయ్ నిన్నే. ప్రేమించినందుకు ఏదైనా చేస్తాను, ప్రాణాలైనా ఇస్తాను అన్నో, ఇప్పుడు కిస్ చేయడానికి ఇబ్బందా? మాయా, నాకన్నా నువ్వంటే నాకు ఎక్కువ ఇష్టం. నా ప్రేమకు అంతులేదు. నా ప్రేమ కోసం నీకోసం ఏది చేయడానికి రెడీ. నా ప్రేమను అంగీకరించు చాలు, దేనికైనా రెడీ. ఇష్టమనే చెప్తున్నా, నీకే అర్థం కావట్లేదు, వదిలేసే. అయితే కిస్ చేసుకోమంటావు అంతేగా? అయితే నాకు ఓకే. అయితే నాకు ఓకే.
హే మాయా, నానా నానా నువ్వు వెళ్ళు, మళ్ళీ కలుస్తా. సరే. ఓహ్, శ్వేత, ఏంటో డల్గా ఉన్నావు? ఏం లేదురా, నెక్స్ట్ మంత్ మా ఊరు బట్టలు కష్టపడి ఎప్పుడు వస్తుంది అర్థం కావట్లేదు. జీవితం ఎంత బాధపడుతున్నావు? శ్వేత, నువ్వు సెలబ్రేట్ చేసుకోవడానికి మంచి ప్లేస్ చెప్తాను. బెంజిన్ సెలబ్రేట్ ఈచ్ మూమెంట్ అని ఒక ప్లేస్ ఉంది. మీరు బర్త్డే పార్టీస్ కావచ్చు, మీ లవర్స్తో మంచిగా సెలబ్రేట్ చేసుకోవడానికి కావచ్చు, ఫ్యామిలీస్తో సెలబ్రేట్ చేసుకోవడానికి కావచ్చు. సో ఈ ప్లేస్ వచ్చేసరికి మాదాపూర్ సో ఫ్రెండ్స్, ఈ ప్లేస్ విజిట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ కనిపిస్తుంది, కాంటాక్ట్ అవ్వండి. స్లాట్స్ కోసం వెంటనే బుక్ చేసుకోండి. అవునా, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడే కాంటాక్ట్ అవుతాను. మీ అమ్మ పోతూ పోతూ నిన్ను నా చేతిలో పెట్టిపోయింది. తను పోయాక ఒంటరైన నాకు ఏం చేయాలో అసలు ఏం అర్థమే కావట్లేదు. ఈ చేతుల్లో చిన్ని చిన్ని కళ్ళతో నువ్వు నన్ను అలా అమాయకంగా చూస్తుంటే నాకు మరో కొత్త ప్రపంచం మొదలైనట్టుంది. అలానే గుండెల్లో పెట్టుకొని పెంచుకున్నా. అంతే భద్రంగా ఇంకొకరికి అప్పగించి నా బాధ్యత తీర్చుకుందాం అనుకున్నా. ఏది లేదే. నాన్న, కార్తిక్ చాలా. మరి అతని పేరెంట్స్? నాన్న, అది లేరు. తల్లిదండ్రులే కాదు, అతనికి నా అనేవాళ్ళు ఎవరూ లేని ఓ అనాథ. అంతే కదా. నానా, కోపం వచ్చిందా? ప్రేమ కదా వస్తుంది. ప్రేమ గుడ్డిదని ఎందుకంటారో తెలుసా? ప్రేమలో తప్పులు కూడా ఒప్పులుగానే కనిపిస్తాయి. కంచె దాటి బయటకు వస్తేనే కదా ఏది తప్పో ఏది ఒప్పో తెలిసేది. రేపు నీకేదన్నా ప్రాబ్లం వస్తే అమ్మలా చూసుకునే అత్తయ్య, నాన్నలా చూసుకునే మామయ్య, ఇలా నీకు బావ బామ్మర్దులు ఆడపడుచులని ఇలా అన్ని బంధాలు ఉన్నప్పుడేగా అలా నిన్ను చూస్తూ ఉంటూ ప్రశాంతంగా ఉంటాను. అవన్నీ వదిలేస్తే రేపు వాడింట్లో అడుగుపెట్టినప్పుడు ఆరతి ఇవ్వడానికి కూడా ఎవరు లేరు చూడు. మరీ ఇంత దౌర్భాగ్య స్థితిలో నా కూతుర్ని ఊహించుకోలేకపోతున్నాను. నాన్న, నేను నీ ప్రేమను తప్పుపట్టట్లేదు. ఇది నీ జీవితం. 4 గోడల మధ్యలో ఒంటరిగా బాధపడతావో, నలుగురిలో ఉండి నవ్వుతావో నీ ఇష్టం. నాన్న, ఈ చేతిని నేను అప్పగిస్తే బాధ్యత అవుతుంది, నువ్వు తీసుకుంటే బరువు అవుతుంది. కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా ఈ కట్టె కాలే వరకు ఈ గుమ్మం తలుపులు తెరిచే ఉంటాయి. ఎంతైనా కన్న తండ్రిని కదా. కార్తిక్, మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? నీకెప్పుడు చెప్పలేదు కదా, నాకంటే ఎవరు లేరు. మా అమ్మ నాన్న ఎప్పుడో చిన్నప్పుడు ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుంచి నాకంటూ తోడుగా ఉంది నా ఫ్రెండ్ ఒకడే. కార్తిక్, ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే, నీకు తెలియదు కదా.
ఏంటి మేడం గారు కొత్తగా కాల్ చేసి కలుద్దామన్నారు? కార్తీక్, నేను ఐ లవ్ యూ చెప్తే ఏమైనా చేస్తావా? ఒక్కసారి చెప్పి చూడు. ఈ ప్రపంచాన్ని ఇవ్వమన్నా ఇంట్రెస్ట్ ఎంతైనా పర్లా, అప్పు చేసి నీ కాళ్ళ ముందు పెడతా. అంత సాహసం వద్దులే కానీ నీకోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నమాట. చెప్పు కార్తీక్, ఐ లవ్ యూ. ఎస్ మాయా, మాయా ఐ లవ్ యూ టూ. మాయా మాయా, థ్యాంక్ యూ మాయా, నా లవ్ యాక్సెప్ట్ చేసినందుకు. ఎస్ మాయా, నీకు ఇష్టమైతే ఒక్కసారి స్పానిష్ కిస్ టేస్ట్ చేస్తా. కార్తీక్, నీకో మాట చెప్పాలి. చెప్పు మాయా. ప్రేమించిన అమ్మాయి కోసం ఏదైనా చేస్తాను అన్నావు కదా, నువ్వు నో చెప్పవనే ధైర్యంతో అడుగుతున్నా. ఇక నుండి నువ్వు నేను కలవకూడదు. ఇదే మన లాస్ట్ మీట్ అవ్వాలి. లైఫ్లో ఇంకెప్పుడు కనిపించుకు. అదేంటి మాయా? 6 నెలల నీ ప్రేమ కన్నా 22 సంవత్సరాలు పెంచిన మా నాన్న ప్రేమ చాలా గొప్పది. అమ్మ లేకపోయినా నాన్న నన్ను చాలా జాగ్రత్తగా పెంచాడు. నాన్న ప్రేమ కోసం నిన్ను దూరం చేసుకోవాల్సి వస్తుంది. కార్తీక్, నీ ప్రేమని నాతో కలిపి మా నాన్నకిస్తావా? ప్రేమని వదులుకునే ధైర్యం ఒక ప్రేమికుడే చేస్తాడు. మాయా, ప్రేమ చాలా గొప్పది. ఎంత గొప్పదంటే దాని గురించి ఎవరైనా చెప్పినా దాని వాల్యూ ఎంత కూడా తగ్గదు. అంత గొప్పది. ప్రేమించిన అమ్మాయి మొట్టమొదటిసారిగా నోరు తెరిచి జరిగిన మాట నెరవేర్చకుండా ఉండగలనా? మాయా, నా ప్రేమకు అంతు లేదు. నా ప్రేమ అమరం. మాయా, ఐ లవ్ యూ. शामिल होने के लिए तमाम हस्तियां पहुंची थी। इसमें शामिल होने पहुंचे इंडिया गठबंधन के नेताओं के बीच बड़ी बैठक की खबर सामने आ रही है। बैठक से पहले पश्चिम बंगाल की सीएम ममता बनर्जी ने ऐलान బాబు, నువ్వేంటమ్మా ఇక్కడ? అంకుల్, మీరేం కంగారు పడకండి. మా ప్రేమను ఒప్పుకోమనో మా ఆయన ఇచ్చి నాకు పెళ్లి చేయమనో అడగడానికి ఇక్కడ రాలేదు. మా ఎప్పుడు మీ కూతురే అంకుల్. మా లాంటి కుర్రోళ్ళకి ప్రేమించడం తెలుసు తప్ప ప్రేమించడం అని బాధపడడం తెలియదండి. మా ఆయన నాకు పరిచయం అయ్యి 6 నెలలే అవుతుంది. కానీ నా గుండెల్లోతులో పాతుకుపోయింది సార్. ఆయన తండ్రి ప్రేమకి మా ప్రేమకి పోలికేంటి సార్? తండ్రి అడిగితే కట్టుకున్న మొగుడిని కూడా వదిలేసి వచ్చేస్తారు సార్. అమ్మాయిలకి ఎప్పుడు మొదటి ప్రేమ తన తండ్రి. మీ మాయను మీకే ఇచ్చేస్తున్నాను సార్. ఇంకెప్పుడు మా ఆయన కలవడానికి కూడా ప్రయత్నించాను సార్. తండ్రి ప్రేమ కోసం ప్రేమించిన వాడిని వదిలేసిన ప్రేయసి, ప్రేయసి కోసం తన ప్రేమనిచ్చేసిన ప్రేమికుడు. రేయ్, నీలా ప్రేమించే మగాడు 100లో ఒక్కడుంటాడురా. నీ ప్రేమని చాలా గొప్పగా త్యాగం చేశావురా. ఇప్పటికైనా తనను మర్చిపోయి హ్యాపీగా ఉండరా. నీ ఫ్రెండ్గా నేను కోరుకునేది అదేరా.
ప్రేమకి అంతులేదు. ఎటు చూసినా ప్రేమని ఏ ప్రేమ గెలిపిస్తుందో, ఏ ప్రేమ ఓడిపోతుందో పైనున్న దేవునికే తెలియాలి.